ఎవరికైనా ఆవు లేగలనేవి ఉంటే ఎక్కడ పడుకుంటాయి? ఇట్లా బయట. వర్షం వచ్చినా ఏం చేసినా చిన్న ఆవు దూడలు బయట పడుకుంటాయి. మా బుడమయ్య గారు నిన్న బయటికి వెళ్ళగొట్టినవని కోపం వచ్చి అలిగి వీళ్ళకి మధ్యలో అడ్డం ఉంటే బయటికి దోలేస్తారని వచ్చి ఇదిగోండి ఇక్కడ ఈ కార్నర్లో పడుకున్నాడు అనమాట. బుడమాయ్, ఏయ్, ఎందుకమ్మ ఎక్కడ పడుకున్నావు? హలో పండు, ఇటు చూడు, ఇదిగో ఇటు చూడు, ఎందుకు పడుకున్నావు అమ్మ ఇక్కడ? అదిగో దానికి తోడు మా వారు పండుకొని దాన్ని లేపకి ఇప్పుడు నువ్వు లేపినవంటే బయటకు వచ్చిద్దని. అది అది వెళ్ళదు, ఇవాళ అసలు వెళ్దండి అది బయటికి. నాకు అర్థమవుతుందిగా, అది ఇవాళ అసలు బయటికే పోదు. అదిగో అంటుంది. నాకు అర్థమవుతుందిగా, ఎందుకనంటే వీళ్ళు ఎట్లా బయటికి తోలేస్తున్నారు నన్ను అని చెప్పేసి ఇక్కడ చేరింది అనమాట. చూసారా ఫ్రెండ్స్, మీకున్నాయా ఇట్లాంటివి? నిజంగా అది ఏదైనా సరే పెట్స్ అనేవి, ఇప్పుడు ఆవు దూడనే కాదు, కుక్క పిల్ల అయినా ఏదైనా సరే ఒకసారి మనకు అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని బయటికి పంపించాలంటే మనకు కూడా పంపాలనిపించదు. పండుగా పండుడా పండు గుర్రు అంటుంది.